అంటే మజ్జిగ చిలికేటువంటివి, తర్వాత పప్పు గుత్తులు, తర్వాత చెంచాలు, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్పూన్స్లో కూడా రకరకాల స్పూన్స్, చపాతి తీసేవి కావచ్చు, దోశ తీసేవి కావచ్చు, తర్వాత వచ్చేసి కర్రీ కలుపుకునేవి, లేదంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు తీసేటువంటివి కావచ్చు, చపాతీ కర్రలు, తర్వాత పప్పు గుత్తులలో కూడా రకరకాల పప్పు గుత్తులు. స్పూన్స్ చూస్తే మనకి స్టీల్లో ఎన్ని రకాల స్పూన్లు అయితే వస్తాయో అన్ని రకాల స్పూన్లు మనకు ఈ యొక్క కట్టెతో తయారు చేసినటువంటి ఐటమ్స్లో అయితే వస్తాయి. ఒక్కొక్క దాని ప్రైస్ మనకు సైజుని బట్టి ప్రైస్ అంటే డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ప్రైజెస్ అయితే మెన్షన్ చేయడం జరగట్లేదు. తర్వాత ఇప్పుడైతే మనము స్టీల్ ఐటమ్స్లో స్పూన్స్ ఏమేమి ఉన్నాయో చూసామా. ఇవ్వండి, మనం కర్రీ స్పూన్స్లో చిన్న చాయ్ చెంచా నుండి స్టార్ట్ చేస్తే మనము ఫంక్షన్లో చేసేటువంటి కర్రీలు కలపడానికి వాడేటువంటి చెంచాలు ఉంటాయి చూడండి, ఆ సైజ్ వరకు అన్ని చెంచాలు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి.